చేసేయండి. కానీ ఎంఆర్పీ చేస్తున్న ఉద్యోగంలో న్యాయం ఉన్నది కాబట్టి సమాజం అడగలేదు. సమాజం మొత్తం ఉన్నా మేము అడ్డుకుంటాం అంటాం. మీరు చూడండి, ఒకానొక దశలో రాష్ట్రపతి ఆమోదించిండు. నేను కేఆర్ నారాయణ దగ్గరికి వెళ్తే ఎస్సీ వర్గీకరణ కరెక్ట్ అని చెప్పి రాష్ట్రపతి ఆమోదించిండు. అప్పుడే వర్గీకరణ జరిగింది. 4 ఏళ్ళు మాదిగ బిడ్డలకు మీరు రాష్ట్రపతులు అంగీకరించిన ఈయన దళితుడే కేఆర్ నారాయణ. ఆయన అంగీకరించినా మేము ఒప్పుకోమని వదులుతాం. ప్రధానమంత్రులు అంగీకరించినా మేము ఒప్పుకుంటున్నాం. ఇక ఈ దేశ న్యాయవ్యవస్థకు సుప్రీంకోర్టే అత్యున్నది. ఆ సుప్రీంకోర్టు బాసే చీఫ్ జస్టిస్ లాంటి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరగదని చెప్పి వాళ్ళు మీటింగ్ పెడతారు. ఏం చెప్పాలి? 59 కులాలు 58 కులాలు న్యాయం జరగాలంటున్నాయి, మేము ఒప్పుకోమంటాం. సమస్త అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా వర్గీకరణ సపోర్ట్ చేస్తారు, మేము ఒప్పుకోమంటాం. కమిషన్లన్నీ వర్గీకరణ కోరుతున్నాయి, మేము ఒప్పుకోమంటాం. పార్టీలన్నీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి, మేము ఒప్పుకోమంటాం. రాష్ట్రపతి వర్గీకరణ సపోర్ట్ చేశారు, సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూలంగా ఉన్నది, మేము అమలు జరగదంటారు. ఇట్లాంటి సమయంలో 30 ఏళ్ళు కదా దాటి జూలై 94 ఏమాత్రం చిన్నది 2024 దాటింది. 30 ఏళ్ల పాటు కూడా అర్థం పట్టాలి. 94లో ఉద్యమాలు పెట్టి 97 సాధిస్తే అనుకున్నాం. మళ్ళీ 99 రాష్ట్రపతి ఆమోదంతో సాధిస్తే 2004లో మళ్ళా మరి 20 ఏళ్ళు ఉద్యమాన్ని కాపాడుకొని మళ్ళా సాధిస్తే దాని అమలు కాకుండా వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళ శక్తి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి మేము వర్గీకరణ జరగనేము, సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించమని ఎవరైతే అంటుందో వాళ్ళ నాన్న వర్గీకరణకు అడ్డు తగలేని వాళ్ళందరూ ప్రోత్సహించారు. పరోక్షం నుండి ఎన్నుకుని నడిపించింది వర్గీకరణ వ్యతిరేకత. వారికి వాళ్ళ కుటుంబమే రోడ్డుకి వచ్చింది. ఎస్ మేము ఆపుతో రోడ్డుకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మా శక్తి ఎంత? 3 రకాలుగా ఆలోచించారు. వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మాత్రం శక్తి ఏంటిది? మీ అండదండాలు ఉంటేనే గెలుస్తాం తప్ప వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మా శక్తి ఏంటి? ఎగ్జాంపుల్ మీ విషయం చెప్తున్నాను. వాళ్ళకి 3 రకాల శక్తి ఉన్నది. ఆ 3 రకాలు మీరు తెలుసు. వాళ్ళకు రాజకీయ శక్తి ఉన్నది, ఏ స్థాయి శక్తి ఉన్నది? కాంగ్రెస్ లో ఇతర పార్టీల కంటే మాలల ఆధిపత్యం ఎక్కువ. కాంగ్రెస్ లో ఇతర పార్టీలతో పోల్చుకుంటే టీడీపీలో మాలలు లేరా? చంద్రబాబు నాయుడు చేశారు. బీజేపీలో మాలలు లేరా? నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చి చేయించారు. కాంగ్రెస్ లో వర్గీకరణకు అనుకూలంగానే ఇలాంటి వర్గీకరణ జరగనీయకుండా చేసే శక్తులు అందరినీ ఉంది. సంజయ్ కాలం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పాల్పడినారు. నేను పుట్టకముందే సంజయ్ గారు దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి మాలైన సంజయ్ గారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే సౌత్ రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు ఆయన మాలైన జాతీయ అధ్యక్షుడు. నేను పుట్టకముందే సంజయ్ గారు జాతీయ పార్టీ అధ్యక్షుడు. యూపీఏ గవర్నమెంట్ ముందుకెళ్ళకపోవడానికి ఆనాడు కారణం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అయితే సోనియా గాంధీ సలహాదారు కొప్పుల రాజధాని ఏ సర్కార్ మానవుడు. రాహుల్ గాంధీకి యువ నేతగా ఉన్న రాహుల్ గాంధీకి సలహాదారు రాజశేఖర్ ఐఏఎస్ అధికారి మానవుడు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంతారావు ఐఏఎస్ అధికారి మానవుడు. ఈ దేశానికి యూపీఏ గవర్నమెంట్ లో 3 ఉన్నట్టే ఆ 3 సలహాదారులు ఒక్కడు కూడా ముందుకెళ్ళండి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనులు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక సూత్రం ఉన్నది. కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి 10,000. కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి 10,000 వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్న దాన్ని కూడా పక్కకు పెట్టే కాడ సోనియా గాంధీ గారి కుటుంబం ఉందనుకోండి, వాళ్ళ తీర్మానం ఉంటుంది ఒక కుటుంబంలో 10 మంది. కానీ వాళ్ళు ఎట్లా ఉల్లంఘిస్తారో చూడండి. ఇప్పుడు సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యులు, వాళ్ళ కొడుకు లోక్సభ సభ్యుడు, వాళ్ళ కూతురు లోక్సభ సభ్యులు. వాళ్ళ పార్టీ తీర్మానం ఏంటిది? ఒక కుటుంబంలో 10. అంతేనా? మరి వాళ్ళకి 3 వచ్చింది. అట్లా 3 తెచ్చుకునే మన దేశంలో మనం మారాలి. 2 కూడా తెచ్చుకోలేదు, 2 తెచ్చుకున్నాం. చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడైతే 2 కాళ్ళు ఆగిపోతున్నాయి, 3వ కాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తాను. మల్లికార్జున ఖర్గే కుటుంబం ఉన్నది సౌత్ కర్ణాటక.
ఇప్పుడు ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఆయన, వాళ్ళ అల్లుడు ఎంపీ గుల్బర్గ, వాళ్ళ కొడుకు ప్రియాంక ఖర్గే మంత్రి సిద్ధార్థ గౌడ్, ముగ్గురు. ఆ ముగ్గురు వాళ్ళు ఇక్కడ ముగ్గురు ఉంటారు ఇక్కడ వెంకటేశ్వర కుటుంబం. ఇప్పుడు కాంగ్రెస్ అంటే కొంత రెడ్లాధిపత్యం ఉన్నది అనేటువంటి చాలా మంది ఉన్నారు, కొంత వాస్తవిక కావచ్చు అనుకుందాం. కానీ వాళ్ళు 2 కార్డులు వచ్చారు, 3 దాకా రాలేదు. ఎవరు? 2 కార్డు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అని భార్య. ఎవరు? ఇద్దరు 2. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు. లేదా జానారెడ్డి గారు కొడుకులు ఇద్దరు, ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు. అరే ఆ ఇద్దరు కానీ వచ్చింది ఆగింది. ఆ ఇద్దరు మాలలు తెచ్చుకుంటారు, మల్లు రవి మాలు పెట్టుకుంటారు. కానీ 3 తెచ్చుకున్నట్టుగా లేదు, కానీ 3 మాలలు తెచ్చుకుంటారు. అదే వెంకట సార్, అదే అవును. బెల్లంపల్లి ఎమ్మెల్యే వెంకట సార్ పెద్ద కొడుకే కదా. చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు నేను వర్గీక నాతో నచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వెంకట సార్ చిన్న కొడుకే కదా. మరి ఆయన కొడుకే మన పెద్దపల్లి ఎంపీ కదా. ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు? ఏకకాలంలో 3 పదవులు పొందేది శక్తివంతులు. ఇప్పుడు తెలంగాణలో ఇంత మెజార్టీ ఉన్నా కూడా, తెలంగాణలో మాకు ఇంత మెజార్టీ ఉన్నా కూడా 3 రిజర్వేషన్ స్థానాలు, ఒక సీట్ కూడా మాకు గెలుపుకోలేదు. ఆ స్థాయిలో వాళ్ళు పాల్గొంటుంది. ఇక రాజకీయంగా చూస్తే, ఆర్థికంగా చూస్తే బ్రదర్ వాళ్ళకు తెలంగాణలోనే కాదు, దేశంలో ప్రపంచంలో కూడా చాలా వ్యాపార సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. భారతదేశంలో దళిత వర్గాల నుంచి కొన్ని లక్షల కోట్ల సంపాదన పనులు ఎవరన్నా ఉంటే ఆ స్థాయి ఆర్థికంగా ఎదిగిన కుటుంబం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నేను చూసినాను. మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దేశంలో అగ్రపాల చేతిలో ఉన్నది ఒకే ఒక దళితుల చేతిలో ప్రింటింగ్ పెద్ద శక్తి ఉంటుంది. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, ఏకకాలంలో 3 చట్టసభలు పదవులు పొందేంత రాజకీయ శక్తి అందరూ వాళ్ళ నడి రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతుంటే శక్తి నీళ్ళు ఏం చేయాలి? కింద మీద పడి ఉద్యోగం నిలబెట్టుకోవచ్చు. ఈ అంతిమ యుద్ధం జరుగుతున్న సమయంలో చేయతోడుతున్నాను, మీ సహకారం కోరుతున్నాను. పక్కవాడు బాధల్లో ఉన్నప్పుడు చూస్తూ ఉండడం కంటే, ఆ బాధలు ఉన్న కొద్దిగా అందరూ ఉండడం కంటే కొద్దిగా వాళ్ళు బతికి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో నా తమ్ముడు చొరవ తీసుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ నాకు ఎప్పుడు గుర్తు. ఎవరన్నా చిన్న సాయం చేస్తే వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటారనే మాట అంబేద్కర్ చెప్పిండు. దాన్ని నా జీవితం మొత్తం మీద ఇప్పుడు ఆచరించుకుంటూ వచ్చాను, భవిష్యత్తులో కూడా నేను ఆచరిస్తా. ఎప్పుడైనా నా మాట కాడ ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే, నా శక్తి ఎక్కడ ఉపయోగపడుతుంటే అన్ని కులాల పేదలకు నేను అందరూ నిలబడతా, రెడ్ల పేదలు కూడా రేపు జరగబోయే కార్యక్రమంలో చేదోడు వాదులుగా మీ సంపూర్ణ సమాజ్ వర్గం నుంచి కూడా వచ్చినటువంటి అన్న క్రాంతి గారు, రేపు జిల్లాల నుంచి వచ్చినటువంటి హృదయ సంఘ జిల్లా అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గానికి ఇప్పుడు చక్కటి న్యాయమైన డిమాండ్, న్యాయమైన కోరిక మందకృష్ణలకు మద్దతు ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచన రావడం మనందరికీ కూడా చాలా గర్వం. అయినప్పటికీ మీ అందరి పక్షాన మీ రెడ్డి బిడ్డగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, ఏబిసిడి వర్గీకరణకు మొట్టమొదటిగా గలమెత్తి గర్జించిన గొంతు మన రెడ్డి గొంతు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ విషయం కృష్ణకు బాగా తెలుసు. ఎందుకంటే కృష్ణన్న న్యాయమైన ధర్మమైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ కృష్ణన్న పసిపాత మనసులో మంచి ఎక్కువగా గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నలో నేడులో రేపుతో భద్రపరిచే విశిష్ట లక్ష్యం గల వ్యక్తుల్లో వీళ్ళలో ఒకరిగా ముందుకు సాగే వ్యక్తి. ఆ బిడ్డకు మనం అండగా నిలబడాలన్న ఉద్దేశంతో మీ అందరి అంటే మీ వితౌట్ పర్మిషన్ నేను మద్దతు ఇచ్చాను. కానీ నన్ను మిమ్మల్ని అనుకుంటున్నారేమో అనుకున్న మా వాళ్ళు కానీ అందరూ కూడా యూట్యూబ్లలో కూడా కామెంట్లలో కూడా న్యాయం గెలవాలి, కృష్ణాలకు అండగా నిలబడాలని మా రెడ్డి బిడ్డలందరూ కూడా కామెంట్ కూడా మీకు సపోర్ట్ చేయాలని కూడా చెప్పారు. అది నిజంగా కూడా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా పుట్ట శ్రీనివాస్ రెడ్డి గారు సోదరుడు, మరి నల్గొండ బిడ్డ, మామూలు బిడ్డ, అన్న ఇల్లు నా ఇల్లు ఆనుకొని ఉంటుంది. మా దుర్గపల్లి గడ్డ కూడా మీకు మా ఎందుకంటే మా బిడ్డలు చూస్తారు కాబట్టి చెప్తా ఉన్నా కృష్ణ, మేము ఏబిసి వర్గీకరణకు, కృష్ణకు ధర్మమైన న్యాయమైన పోరాటానికి మేము చాలా అండగా గట్టిగా నిలబడినందుకు నాకు మా ఊరు తరఫున కూడా మరొకసారి ఉద్యమానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దానా, మీరు అనసపట్టోళ్ళ కంటికి రెప్ప అన్నమంత కృష్ణన్న, అనసపట్టోళ్ళ కంటికి రెప్ప తలలు వలిగిన తమ్ముల కన్నా తెలిసిన సెల్లెకు దొరికిన పల్లె. ఇట్లా మీ పోరాటం ఉండాలి, మీరు ముందుకు సాగాలి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక చిన్న విషయం అన్నా ఇప్పుడు నేను తెలియజేస్తా ఉన్నా. మా వాళ్ళందరికీ మీకు న్యాయం జరగాలని నిండుగా మనస్ఫూర్తి ఉన్నది. అసలైన ఉద్యమం ఇప్పుడే మొదలైంది, అసలైన వచ్చింది. ఇప్పుడు
ఎందుకంటే ఇప్పుడు గుర్తు సపోర్ట్ అసెంబ్లీకి వస్తే ఆ కథ వేరే ఉంటుందన్న. నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాలలో మీరు ఇది చాలా చాలా ప్రేమగా ఉంటారు. మీ ఇళ్ళలో ఏదైనా చిన్న కార్యాలు ఉన్నా, ఏమున్నా, డబ్బులు, ఆర్థిక సహాయాలు ఏమైనా కూడా ప్రతి పల్లెలో రెడ్డి దగ్గరికి వచ్చి ఆ సమస్యను చెప్పుకుంటారు. ఈ రెడ్డికి ఏదైనా బాగా వచ్చినా కూడా అతనికి తీసి చెప్పుకున్నటువంటి సంస్కారం అదంతా కూడా వందల సంవత్సరాల నుంచి, తాతల నుంచి కూడా మా పాలన దగ్గర నుంచి మేము గమనించామన్నా. మీరు ఎప్పుడు భయపడద్దు, బాధపడద్దు. మీ నిజం నిక్కచ్చిగా మీరు గెలుస్తారన్నా. కాకుంటే మా వాళ్ళకి ఒక చిన్న, అంటే వితౌట్ పర్మిషన్ నేను చెప్తా ఉన్నా, మా వాళ్ళని కూడా మాకు ఒక చిన్నది ఉండాలన్నా. గ్రామీణ ప్రాంతాలలో మేము వ్యాపారం చేసినా, ఎక్కడున్న భూములకు చిన్న సమస్య ఉన్నా కూడా మీరు ఇంత ముందుగా చెప్పినట్టుగా మా రెడ్డిపేట డిఎస్పీ అట్లా చెప్పినట్టుగా అక్కడెక్కడ మన వాళ్ళు అట్రాసిటీ కేసుల్లో ఏదో కొన్ని డిస్టర్బ్ చేస్తారు అనేటువంటి మాకు ఒక రకమైనటువంటి భయం మాలో ఉంటుంది. డైరెక్ట్ మా జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులకు కృష్ణన్నకు నెంబర్ డైరెక్ట్ గా ఉంటుంది. ఎక్కడన్నా మనల్ని ఎవరన్నా అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు కృష్ణన్న మాకు అండగా ఉండాలి. అదే మాదిరిగా మేము కూడా పేదరికం చాలా మంది ఉన్నామన్నా. ఎందుకంటే ఎక్కువ చదువుకొని ఆర్థికంగా ఇంకా కూలిపోయేటువంటి స్థితిలో కూడా మా కులంలో ఉన్నారు. అయ్యేటప్పుడు ఐక్యంగా ఉద్యోగాలు మీరు చేయండి. ఎందుకంటే నేను సింగర్ మాత్రమే, గాయకులు మాత్రమే, అది శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మా రాష్ట్ర నాయకులు, మా బ్రదర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ కూడా ఏ సమస్య వచ్చినా ఐక్యంగా ఎంఆర్పీఎస్ కానీ రెడ్డి సంఘాలు కానీ ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకున్న వరుసలో మనము మీరంతా ముందుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మధ్య కాలంలో అన్న చేసే ఉద్యమానికి ప్రతి పాట మన రెడ్డి బిడ్డ గారు నా గురించి నుంచి వచ్చిన పాట కృష్ణకు తెలుసు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు గంధర్య ప్రియుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్ట శక్తుల చదరంగమాడ వీరుడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. కిషన్ రెడ్డి అన్న ఎమ్మెల్యే రాకముందు నుంచి పరిచయం. మా మధ్యలో సంబంధం ఇప్పటికీ కొనసాగుతుంది. అదంతా తెలిసిన విషయం. గౌరవ దేశ ప్రధానమంత్రిని రప్పించడంలో అన్ని పాత్ర పోషించారు. మా మధ్య ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉండబడే సంబంధం కేంద్ర మంత్రి అయినా అదే మా సంబంధాలు రోజువారీగా కొనసాగుతాయి. సేమ్ టైం మీరు నల్గొండ కాబట్టి ఉత్తమకుమారెడ్డి అని అడిగాను. నేను ఎలా ఉంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అడుగుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి నన్ను అడిగాను. ఓకే, ఒకరోజు ఆర్టీసీ ఉద్యోగం జరుగుతున్న సమయంలో ఫస్ట్ ఆత్మహత్య చేసుకునేది ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఆసుపత్రిలో ఇంకా చావు బతుకుల మధ్యలో ఉంటే అందరికంటే ముందు వెళ్ళాను. నేను అప్పుడు వీల్ చైర్లో తిరుగుతున్నాను, కర్రపట్ట. అందరికంటే ముందు వీల్ చైర్లో నేను లోపల పోయిన వెంటనే అప్పుడు దాని నాయకత్వం వచ్చింది థామస్ రెడ్డి అన్న. నేను పోయినాక నేను బయట పోతుంటే వచ్చింది థామస్ రెడ్డి అన్న. నేను మాకంటే ముందు పోయవచ్చు. నాయకత్వం వచ్చింది బయట పోతుంటే ఒక సీన్ నన్ను బయటికి తీసుకొచ్చి అటువైపు ఇటువైపు వీల్ చైర్ నడిపింది రేవంత్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మి. నేను హాస్పిటల్ నుండి బయటకు వస్తుంటే నా వీల్ చైర్ ముందుకు తీసుకెళ్ళింది డాక్టర్ లక్ష్మి. ఆయన ఆత్మశాంతి కోసం నేను శాంతియుతంగా తీసుకెళ్తానని చెప్పి ముందుకు నడిపి నేనే అంత్యక్రియలు చేసి వచ్చాను అక్కడ ఖమ్మంలో. ఇది ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడు. ఒక చిన్న విషయం, ఇప్పుడు నాకు అందరితో ఉన్నారు. రాహుల్ గాంధీ గారితో తిరిగారు, ఇప్పుడు ప్రధానమంత్రి. ఓకే ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధించిన విషయం లేదు. చిన్న విషయం, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రి. దాదాపు ఒక 25 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పీ సంబంధం. ఆయన
జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ. ఓకే, ఈ 4 చోట్ల ఆయన కండ నిలబడేది ఎవరు అంటే మాది. ఈ 4 చోట్ల అయినా ముఖ్యమంత్రి అయింది కదా. ఈ 4 చోట్ల ఆయన కండ నిలబడేది ఎంఆర్పిఎస్. ఎంఆర్పిఎస్ కావాలంటే ఇప్పుడు నేను గుండె దెబ్బ ఉద్యోగం చెప్పాను కదా, సాక్ష్యం వల్ల రాజశేఖర్ గారు మొత్తం చేర్పించాను కదా. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదగడానికి ఆయన నోటి నుండి ఎవరు సాగితో వచ్చిండో ఒక్కసారి ఆయన నోటి నుంచి రికార్డ్ ఆయనే పెట్టారు. మొదటిసారి ఇండిపెండెంట్ జడ్పీటీసీ వచ్చినప్పుడు కృష్ణ దగ్గర నాయకత్వ లక్షణాలు పుచ్చుకోవడంలో ప్రతి ఎంపీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు మొక్కి నన్ను గెలిపించింది. 3వసారి 2009 ఎమ్మెల్యే వచ్చినామే మాకు శ్రమ ఉన్నది, భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారంటే నా జాతి నాయకుడు నేను నాకు తెలియదు కానీ మీ జాతి మాత్రం అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యులుగా చట్టసభలో వచ్చిన అంటే ఎంత మనుషుల్లో మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఇక్కడ నిల్చొని ఒక పార్టీ అధ్యక్షుడుగా మీతో మాట్లాడుతూ గౌరవం దక్కిందంటే జాతీయంలో నాకు గౌరవం దక్కింది. జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు మార్పు సంఘాన్ని ఎమ్మెల్సీగా అయ్యేటప్పుడు 2 విషయాలు ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా కోసం మాదిగ బిడ్డలు ఎంఆర్పిఎస్ లో కృష్ణన్న దగ్గర నాయకత్వ రక్షణ పొందుకున్న వాళ్ళందరూ నా కోసం వాళ్ళ కాలు పట్టుకొని వీళ్ళ కాలు పట్టుకొని నన్ను గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి అనే గెలవడం కోసం రెడ్డి సమాజ్ ఎవరు కాలు పట్టుకోలేదేమో కానీ ఆయన గెలుపు కోసం మాదిగలు కాలు పట్టుకున్నాడు ఆయన చెప్పేసి 3 ఆయన ఆత్మశాంతి కోసం నేను శాంతియుతంగా తీసుకెళ్తాను చెప్పి ముందుకు నడిపి నేనే అంత్యక్రియలు చేసి వచ్చాను అక్కడ. ఇది ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడు. ఒక చిన్న విషయం, ఇప్పుడు నాకు అందరితో ఉన్నారు, రాహుల్ గాంధీ గారితో తిరిగారు, ఇప్పుడు ప్రధానమంత్రి. ఓకే ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధించిన విషయం చిన్న విషయం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ముఖ్యమంత్రి. దాదాపు ఒక 25 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పీ సంబంధం. ఆయన జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ. ఓకే, ఈ 4 చోట్ల ఆయన కండ నిలబడేది ఎవరు అంటే మాది. ఈ 4 చోట్ల అయినా ముఖ్యమంత్రి అయింది కదా. ఈ 4 చోట్ల ఆయన కండ నిలబడేది ఎంఆర్పిఎస్. ఎంఆర్పిఎస్ కావాలంటే ఇప్పుడు నేను గుండె దెబ్బ ఉద్యోగం చెప్పాను కదా, సాక్ష్యం వల్ల రాజశేఖర్ గారు మొత్తం చేర్పించాను కదా. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదగడానికి ఆయన నోటి నుండి ఎవరు సాగితో వచ్చిండో ఒక్కసారి ఆయన నోటి నుంచి రికార్డ్ ఆయనే పెట్టారు. మొదటిసారి ఇండిపెండెంట్ జడ్పీటీసీ వచ్చినప్పుడు కృష్ణ దగ్గర నాయకత్వ లక్షణాలు పుచ్చుకోవడంలో ప్రతి ఎంపీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు మొక్కి నన్ను గెలిపించింది. 3వసారి 2009 ఎమ్మెల్యే వచ్చినామే మాకు శ్రమ ఉన్నది, భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారంటే నా జాతి నాయకుడు నేను నాకు తెలియదు కానీ మీ జాతి మాత్రం అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యులుగా చట్టసభలో వచ్చిన అంటే ఎంత మనుషుల్లో మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఇక్కడ నిల్చొని ఒక పార్టీ అధ్యక్షుడుగా మీతో మాట్లాడుతూ గౌరవం దక్కిందంటే జాతీయంలో నాకు గౌరవం దక్కింది. జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు మార్పు సంఘాన్ని ఎమ్మెల్సీగా అయ్యేటప్పుడు 2 విషయాలు
ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా కోసం మాదిగ బిడ్డలు ఎంఆర్పిఎస్ లో కృష్ణన్న దగ్గర నాయకత్వ రక్షణ పొందుకున్న వాళ్ళందరూ నా కోసం వాళ్ళ కాలు పట్టుకొని వీళ్ళ కాలు పట్టుకొని నన్ను గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి అన్న గెలవడం కోసం రెడ్డి సమాజ్ ఎవరు కాలు పట్టుకోలేదు కానీ ఆయన గెలుపు కోసం మాదిగలు కాలు పట్టుకున్న విషయం ఆయనే చెప్పేసి